అది అక్కడ దళితులు ఉన్నారు, బ్రాహ్మలు ఉన్నారు, రాజపుట్లు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, అందరూ ఉన్నారండి. అంతేకాదు మతాల వారు ఉన్నారండి. మతాల వారే కాదు, మీరు చెప్పే నేషనల్ ఇంటిగ్రిటీ. నటరాజన్ ఉన్నాడు, సర్దార్ కర్తార్ సింగ్ ఉన్నాడు, పంజాబ్ నుంచి ఉన్నాడు, తమిళనాడు నుంచి ఉన్నాడు, కేరళ నుంచి ఉన్నాడు, గుజరాత్ నుంచి ఉన్నాడు, ఒకే ఇంట్లో. ఏమండి, మనం ఆసక్తి ఆపుకోగలరా మీరు? అలాంటి ఇల్లు ఉందని చెప్తే వెళ్ళరా అక్కడికి? మీరు వెళ్తామండి, వెళ్ళారు కొంతమంది. పాపం కింద మీద పడి కారు వేసుకుని రోడ్లు సరిగా ఉండవు బీహార్లో, అయినా కూడా వెళ్ళారండి. ఆ ఊరు వెళ్ళి అక్కడికి వెళ్ళి 809 మంది ఉన్నటువంటి ఇల్లు ఎలా ఉంటుంది, అక్కడ ఎలా ఉన్నారు, వీళ్ళందరూ కలిసిమెలిసి ఎలా సహజీవనం చేస్తున్నారు అని తెలుసుకోవడానికి వెళ్తే కష్టపడి వెళ్ళారు. ఇల్లు లేదండి. 809 మంది ఉన్నటువంటి ఇల్లు లేదండి అక్కడ. ఇది ఎస్ఐఆర్ అయిపోయిన తర్వాత. దీన్ని ప్రక్షాళన అంటారా చెప్పండి మీరు? అసలు ప్రక్షాళన చేయాల్సినటువంటి అస్సాంలో చేయలేదు, బీహార్లో చేసావు. 63 లక్షల మందిని తీసావు, అందులో ఫారినర్ లేడు. నువ్వు పెట్టిన జాబితాలో 809 మంది. ఇంకో నియోజకవర్గంలో 509 మంది, ఇలాగే ఇంకో దాంట్లో 309 మంది. మరి 9లో ఏముందో వీళ్ళకి అట్రాక్షన్ నాకు తెలియదు కానీ 809, 409, 509, 309, 209 ఇట్లా. మీకు బీహార్లో ఎస్ఐఆర్ అయిపోయిన తర్వాత డూప్లికేట్ పేర్లు, ఆ పేరు అర్థం కాని పేర్లు, అసలు ఆ పేరు మీద మనుషులు ఉంటారా, ఆ స్పెల్లింగ్ ఎలా చదవాలో కూడా తెలియనటువంటి పేర్లు దగ్గర 1,25,00,000 ఉన్నాయండి ఎస్ఐఆర్ అయిపోయిన తర్వాత. ప్రక్షాళన అంటే భాషా గారు ఇది ప్రక్షాళన. సో ,80,000 మంది పేర్లు, వాళ్ళ అడ్రస్లు ఫేక్ అండి. అక్కడికి వెళ్ళి 80,000 మంది తేలిందండి. ఇంకా చూస్తే ఇంకా తేలచ్చు. అప్పటికి చేసినటువంటి అధ్యయనంలో 80,000 అడ్రస్లు ఫేక్ అడ్రస్లు అండి. ఒక్క నియోజకవర్గంలోనే, బాఘా అనే నియోజకవర్గంలోనే 9 ఇళ్లలో ఒక్కొక్కింట్లో 100కు పైగా ఉన్నారండి. నేను 809, 509, 409 చెప్పట్లా, 100 కన్నా 110, 120 ఉన్నటువంటివి 9 ఒక్క నియోజకవర్గంలో 9 ఇళ్ళు ఉన్నాయండి. ఇప్పటికీ కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా చేసినటువంటి అధ్యయనంలో తేలింది ఏంటంటే 1,32,00,000 అడ్రస్లు బోగస్ అడ్రస్లు అండి. ఇక బెంగాల్కి వస్తే చనిపోయారు అని తీసేసినటువంటి వారు ఒక 30 మంది ఆ బిఎల్ఓ ఆఫీస్ మీద చనిపోయిన వాళ్ళు దాడి చేశారండి. డెడ్ పీపుల్, దే రైడెడ్. తమిళనాడులో చనిపోయారు అని తీసేసి లిస్ట్ పెట్టారు. దాంట్లో మీకు బాగా తెలియాలి, మెజారిటీ పర్సంటేజ్ బిట్వీన్ 30 and 40 ఇయర్స్ అండి. అంటే 30 నుంచి 40 ఏళ్ళు చనిపోరంటే చనిపోతారు, కానీ ట్రెండ్ ఉంటుంది కదా. మీకు ట్రెండ్ ఉంటుంది, పోయేటువంటి వాళ్ళ వయస్సు ఎంత ఉంటుందనేది ఒక ట్రెండ్ ఉంటుంది కదా. ఒకళ్ళిద్దరు పోతారు, ఒకళ్ళు 100 వచ్చిన పోరు, అది వేరు. కానీ జనరల్గా మార్టాలిటీ ట్రెండ్ ఏమిటి, బతుకుండేటువంటి వాళ్ళ ట్రెండ్ ఏంటని తెలిస్తే నీకు 30, 40, 50% 30-40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎందుకు పోతారండి? పోలు. బట్ తమిళనాడులో చనిపోయారు అని పేరు చెప్పి తీసేసినటువంటి వాళ్ళ సంఖ్య అలా ఉందండి. కొన్ని నియోజకవర్గాల్లో, బెంగాల్లో ముఖ్యంగా, బెంగాల్లో 100 మందిని
లాజికల్ డిస్క్రిపెన్సీ ఏంటో మళ్ళీ చెప్తాను మీకు. లాజికల్ డిస్క్రిపెన్సీ పేరు మీద 100 మందిని తీస్తే అందులో 95 మంది ముస్లింలండి. అది ఎలా చేశారో చెప్తాను మీకు. ఎక్కువ బెంగాల్లో ఈ ఫారినర్స్, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చేసారు, వాళ్ళే ఓట్లు వేసేస్తారు, వాళ్ళే మమతా బెనర్జీని గెలిపించేస్తారు, వాళ్ళే కాంగ్రెస్ని గెలిపించేస్తారు, బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళే ఓటేస్తారు, ఒక పెద్ద ప్రచారం పట్టుకొచ్చారు కదండి. అంచేత వీళ్ళని తీయాలి అని డాక్యుమెంట్లు పట్టండి, అందరి దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి, అందరు ఇక్కడ వాళ్ళే పాపం. ఏమండి ఒకటి చెప్తాను మీకు, ఒక్క విషయం చెప్తాను. కాస్త ఎకనామిక్స్ కూడా చదువుకున్నాను కాబట్టి ఒక విషయం చెప్పాలి మీకు. భారతదేశం కన్నా బంగ్లాదేశ్లో నిరుద్యోగ శాతం తక్కువ అండి, ఇక్కడే ఎక్కువ. అక్కడ పనులు దొరుకుతాయి, ఇక్కడ పనులు దొరకట్లేదండి. అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వస్తాడండి ఎవడైనా? పనులు దొరికే చోట నుంచి పనులు దొరకని చోటుకు వస్తాడండి ఎవడైనా? పనులు దొరకని చోట నుంచి పనులు దొరికే చోటుకి వెళ్తారు కదా ఎవడైనా. ఇప్పుడు మీకు బెంగాల్ నుంచో, అస్సాం నుంచో, ఒరిస్సా నుంచో, బీహార్ నుంచో మీకు బెంగళూరులో వస్తున్నారని ఎందుకు వస్తున్నారు? అక్కడ ఉద్యోగాలు లేవు కాబట్టి ఇక్కడ వస్తున్నారు, అంతేగాని ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళట్లేదు కదా. మరి బంగ్లాదేశ్లో మనకన్నా నిరుద్యోగ రేటు తక్కువగా ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు వస్తారండి? రారు. కానీ వీళ్ళు మనకు ఆ బూచిని చూపెట్టారు కదా. ఓకే, బూచిని చూపెట్టారు. చూపించిన తర్వాత ఏం జరిగింది? మనం అధ్యయనం చేసి పరిశీలన చేస్తే ఏం జరిగిందంటే మీకు అందరి దగ్గర బర్త్ సర్టిఫికెట్ ఉంది, పేరెంట్స్ బర్త్ సర్టిఫికెట్ ఉంది, వాళ్ళ వివరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ సమర్పించారండి. సమర్పించిన తర్వాత వీళ్ళు అనుకున్నట్టుగా తీయడం కుదరట్లేదు భాష గారు. వీళ్ళు అనుకున్నట్టుగా తీయడం కుదరకపోతే ఏం చేయాలి? పెట్టేసి. కానీ నిజంగా మీరు ఫారినర్స్ తీయడానికి, చనిపోయిన వారిని తీయడానికి, షిఫ్టెడ్ వారిని తీయడానికి మాత్రమే కనుక మీరు ఎస్ఐఆర్ పెట్టుంటే వాడు సర్టిఫికేట్ పట్టరాగానే వాడిని ఒప్పేసుకోవాలి మీరు. అలా కాకుండా ఎక్కడా లేనట్టుగా బీహార్లో లేదు, తమిళనాడులో లేదు, కేరళలో లేదు, మధ్యప్రదేశ్లో లేదు, గుజరాత్లో లేదు, పాండిచ్చేరిలో లేదు, ఎక్కడా లేదు, రాజస్థాన్లో లేదు, కేవలం బెంగాల్లో మాత్రం లాజికల్ డిస్క్రిపెన్సీ అని ఒక కొత్త కేటగిరీ సృష్టించారండి. లాజికల్ డిస్క్రిపెన్సీ అంటే ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి ముఖ్యమైన, ఇంకా 3-4 ఉన్నాయి, బట్ వదిలేద్దాం. ముఖ్యమైనది ఏంటంటే ఈ లాజికల్ డిస్క్రిపెన్సీ కింద అనేక మందిని పిలిచి ఏడిపించారండి. ఆ లాజికల్ డిస్క్రిపెన్సీ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు 95% ముస్లింలండి. మెయిన్గా ముస్లిం విమెన్ అండి. ఏంటి లాజికల్ డిస్క్రిపెన్సీ అంటే, ఇప్పుడు మామూలుగా అందరి పేర్లలో కూడా ఇప్పుడు నా పేరు ఉందనుకోండి, నా పేరు పరకాల ప్రభాకర్, సన్ ఆఫ్ పరకాల శేషావతారం. పరకాల శేషావతారం అనే పేరు ఆయన బర్త్ రికార్డులో లేకపోతే ఆయన స్కూల్ సర్టిఫికెట్లో SCSHAVATARM ఉందనుకోండి. ఇంకొక ఆధార్ కార్డులోనో ఇంకో దాంట్లో SCSHAVATHARM ఉందనుకోండి. లాజికల్ డిస్క్రిపెన్సీ. నువ్వు SCSHATAVARM కొడుకువా, SCSHAVATHARM కొడుకువా, ఎవడ కొడుకు నువ్వు అని అడుగుతున్నాడు అంటాడు. ఇది ముస్లింలకు వచ్చేప్పటికి ఏం జరుగుతుంది? మొహమ్మద్ షరీఫ్, మొహమ్మద్ SHARIF అని ఒకటి రాస్తాడు, SHARIFF అని ఒకటి రాస్తాడు. లాజికల్, నువ్వు వాడి కొడుకో వీడి కొడుకో చెప్పు. లాజికల్ డిస్క్రిపెన్సీ. మొహమ్మద్ కొంతమంది MOHMMED అని రాస్తారు, MOHMMED అని రాస్తారు, కొంతమంది MOHMMUD అని కొంతమంది రాస్తారు, కొంతమంది జస్ట్ MD అంటారు. నువ్వు MD కొడుకువా, MOHHMMED కొడుకువా, MMUD కొడుకువా, MMED కొడుకువా, MMED కొడుకువా? లాజికల్ డిస్క్రిపెన్సీ అండి. 93 లక్షల మందిని ఏడిపించు తిన్నారండి. లాజికల్ డిస్క్రిపెన్సీ. ఎందుకంటే అసలు సర్టిఫికెట్లు దొరికేసే ఉన్నాయి అందరికీ, కానీ ఏదో విషయం మీద వాళ్ళని ఓటు వేయకుండా చేయాలి కాబట్టి వాళ్ళకి లాజికల్ డిస్క్రిపెన్సీ అని పెట్టి వాళ్ళని చుట్టూ తిప్పుకున్నారండి. తిప్పుకుంటే అయినా కూడా పాపం ఓపికగా నేను అది కాదు, ఇంకొకటికి ఒక పేరు ఒకసారి ఒక చోట హైఫన్ పెడతారు, ఒక చోట హైఫన్ పెట్టరు. నువ్వు హైఫన్ కొడుకో హైఫన్ లేనివాడు కొడుకో అడిగారండి. అయింది. ఏం చేయాలి? వీళ్ళని తీయాలంటే ఇలా ఏదో లాజికల్ డిస్క్రిపెన్సీ పెట్టారండి. లాజికల్ డిస్క్రిపెన్సీ అక్కడ బెంగాల్లో కూడా పేర్లు తమాషాగా ఉంటాయి. మీరు చూసే బందోపాధ్యాయ, ఒకటి BANDYO రాస్తాడు, ఒకటి BANDA రాస్తాడు, వాడికి లాజికల్ డిస్క్రిపెన్సీ.
అమర్త్య సేన్ లాజికల్ డిస్క్రిపెన్సీ. అక్కడ మీకు అంతెందుకు, అక్కడ శశి పంజా అని ఒక మంత్రి గారు ఉన్నారండి, ఆడవారు. ఆవిడ ఒరిజినల్గా వాళ్ళ తాత ముత్తాతలు తెలుగువాడు. నాకు 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 బాగా పరిచయం, వెళ్ళినప్పుడు కలుస్తుంటాను. ఆవిడ యాక్చువల్లీ వాళ్ళ తాత ముత్తాతలు గుంటూరు చెందినటువంటి వారండి. అక్కడ సెటిల్ అయ్యారు, అక్కడే వివాహం చేసుకున్నారు. బెంగాలీ, తెలుగు పెద్ద రాదు కూడా మాట్లాడడానికి, బట్ ఏదో తెలుగు వాళ్ళని అనుకుంటూ ఉంటుంది కాబట్టి నాతో మాట్లాడుతుంటుంది. ఆవిడ ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ అండి, మమతా బెనర్జీ క్యాబినెట్లో. ఆవిడ కూడా లాజికల్ డిస్క్రిపెన్సీ కింద దస్తావేజులు బట్టి క్యాబినెట్ మంత్రి ఈ ఆఫీసు చుట్టూ తిరుగుతోందండి వాడ. ఓకే, ఇది లాజికల్ డిస్క్రిపెన్సీ. ఇందులో మీకు 93 లక్షల మందిని ఏడ్పించారండి. 93 లక్షల్లో కొంతమంది సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు, కన్విన్స్ చేసుకున్నారు. ఇదే హైఫన్ ఉన్నా మేమే, హైఫన్ లేకపోయినా మేమే అన్నారు, ఎండిఏ మేమే అన్నారు, ఎంఓహెచ్ఎం ఏదో మొత్తం కన్విన్స్ చేసుకున్నారు. చివరికి ఒక 28 లక్షల మంది మిగిలారండి. ఇంకా మిగిలారంటే వాళ్ళకి ల్యాక్ కాదు, ఉన్నాయి వాళ్ళ దగ్గర, సమయం సరిపోలేదు, లైన్లో ఉన్నారు. కానీ సడన్గా వీళ్ళు ఓటర్ లిస్ట్ని ఫ్రీజ్ చేశారండి. ఓటర్ లిస్ట్ని ఫ్రీజ్ చేసి ఎన్నికలు అనౌన్స్ చేశారండి. ఎన్నికలు అనౌన్స్ చేస్తే మరి వీళ్ళు ఓటు వేయాలా వేయకూడదా? వీళ్ళకి అప్రూవల్ ఇవ్వలేదు, వీళ్ళు గాలిలో ఉన్నారు. ఓటర్ లిస్ట్ ఫ్రీజ్ చేశారంటున్నారు, ఓటు వేయడానికి లేదని అంటున్నారు. సుప్రీంకోర్టు కొంతమంది ఇంకా సుప్రీంకోర్టుని కోర్టు నమ్మేవాళ్ళు ఉన్నారండి దేశంలో. పాపం వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారండి కొంతమంది. అందులో వెళ్తే జడ్జి గారు ఏమన్నారంటే, భాషా గారు మీరు లాయర్ కాదు కదా, మీరు లాయరా కాదు కదా, ఏడి మా రజాక్ ఎక్కడున్నాడు, లాయర్ గారు. వెళ్తే ఆ సుప్రీంకోర్టుగా జడ్జి గారు చెప్పారండి, నాయన మీరు మీ ఓటు పోలేదు, కానీ ఈ ఎన్నికల్లో ఓటు వేయకపోవచ్చు, మీ తర్వాత చూద్దాం అన్నాడండి. ఇది అసలు ఎక్కడ ఉందండి ఇది? అమర్నాథ్ గారు, కెన్ యూ బిలీవ్ దిస్? సుప్రీం కోర్ట్ జడ్జి హ్యాడ్ సెట్ దిస్. మీరు నేను ఇలా అన్నాను ఎవడో అనకండి, మళ్ళీ కేసులు పెడతారు. మళ్ళీ మా వాడికే పని, రజాకే చేయాలి అంతా. మళ్ళీ ఏమండి, గాల్లో ఉన్నారండి. గాల్లో యాక్చువల్గా నేను ఎప్పుడు రావాలి సలీం, నేను అది ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నానంటే, నేను కలకట్టా వెళ్ళి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చేయాలి కాబట్టి అక్కడ ఏమైనా మీరు ఆంధ్రప్రదేశ్లో ఇంకా మొదలవలేదు కదా, మా ఇల్లు అంటుకుపోతుంది కాబట్టి రండి అని అంటే, నేను ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ ఇలా నలుగురు కలిసి వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది ఏమైనా అన్యాయం, దీన్ని సుప్రీంకోర్టు ఆపాలి. సుప్రీంకోర్టు దగ్గర ఒక కాన్స్టిట్యూషన్గా ఒక ప్రొవిజన్ ఉందండి, ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళ గనక ఇది అన్యాయం జరుగుతుందని తోస్తే దాని మీద ఒక డైరెక్షన్ ఇవ్వచ్చండి. ఇచ్చిందండి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఎన్నికల ఓటర్ జాబితాని మీరు ఫ్రీజ్ చేయడానికి వీల్లేదు, అన్ఫ్రీజ్ చేయండి, వీళ్ళని స్పెషల్ ట్రిబ్యునల్స్ పెట్టి వీళ్ళ కేసులన్నీ కూడా డిస్పోజ్ ఆఫ్ చేయండి అని ఆదేశం ఇచ్చిందండి. కానీ దేవుడు ఎవరు వచ్చిన పూజారి వరవడు కదా. ఎలక్షన్ కమిషను ట్రిబ్యునల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ట్రిబ్యునల్స్ బయట లక్షల మంది వెయిట్ చేసి బండు టెండర్లో కాగితాలు పట్టుకుని, జిరాక్సులు తీయించుకుని, ఖర్చు పెట్టుకుని, ఎక్కడెక్కడి నుంచో వచ్చి పనులు మానేసుకుని క్యూలో నుంచుంటే